పరిష్కారం కోసం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 14వ రోజు ఉధృతంగా కొనసాగింది. దీక్షా శిబిరాల వద్ద ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఉరితాళ్లతో వినూత్న నిరసన చేపట్టారు. ఉద్యోగులకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని విజయవాడ ధర్నా చౌక్లో ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు తీర్చకపోతే చావే శరణ్యమని నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఉరితాళ్లతో ఆందోళన చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. 4.5 ఏళ్లుగా సీఎం జగన్ కు మొరపెట్టుకున్నా తమ సమస్యలను పరిష్కరించడం లేదని రాయచోటిలో ఒప్పంద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యోగులు కర్నూలులోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం చర్చల పేరిట సమగ్ర శిక్ష ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టిస్తోందని సత్యసాయి జిల్లా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉరితాళ్లతో నిరసన తెలిపారు. మాట తప్పను మడమ తిప్పను అంటూ అనేక హామీలిచ్చి తమను మోసం చేశాడని విజయనగరంలో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఆర్ఏ, డిఏ అమలు చేసి వేతనాలు పెంచాలని కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉద్యోగులు నిరసన గళమెత్తారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని, పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని కాకినాడలో ఒప్పంద అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అనేక విధాలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం కూడా లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, శిక్ష ఉద్యోగులందరినీ వివిధ శాఖలో హెచ్ఆర్ పాలసీ